నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనమైతే ఇక్కడ హైదరాబాద్లోని బెంగళరావు నగర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ దగ్గర అవుతున్నాము. ఇక్కడ గత 3 రోజుల క్రితము దాదాపు ఒక 16 మంది బాలల్ని ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. ఉమెన్ ట్రాఫిక్ కేసు కింద చాలా మంది బాలల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. మా పిల్లలు మేము గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాము, వేరే వాళ్ళ దగ్గర నుంచి దత్తత తీసుకున్నాము, మా పిల్లల్ని మాకు ఇప్పించండి అంటూ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మధురా నగర్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడికి దాదాపుగా 16 మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ 16 మంది పిల్లలను వాళ్ళకైతే ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు చాలా వరకు బాధలు పడుతున్నారు. 16 మందిని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ సంరక్షిస్తున్నారు. ఆ పిల్లలు వాళ్ళకు సొంత తల్లిదండ్రుల దగ్గరకు అప్పచెప్పాలన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరిగింది. మేము మా సొంత తల్లిదండ్రులు మేము తీసుకొచ్చినాం. గత 5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పెంచుతున్నాం. మా పిల్లల్ని మాకే ఇవ్వాలని ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు కొట్లాడడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎంత దృష్టికి తీసుకెళ్లి ఎవరికి న్యాయం చేస్తుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మా పాప మాకు కావాలయ్యా, మీరు రక్షణ చేయండి అయ్యా మాకు. అయ్యా మా పాప మాకు కావాలయ్యా, మేము పచ్చిగుడ్డిని తీసుకొచ్చి పెంచుకున్నామయ్యా, వాళ్ళకి ఇచ్చామయ్యా. వాళ్ళు ఇట్లేదయ్యా, కనీసం చూడలేదయ్యా. ఈడియా వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్తున్నారే కానీ ఒక్కళ్ళు చూపించిన వాళ్ళు లేరయ్యా. మా పాపని వాళ్ళు మాకు సమాధానమే చెప్పట్లేదు. మాది పల్లెటూరు అయ్యా, మేము మోటాళ్ళం అయ్యా, ఏం తెలీదయ్యా మాకేం తెలీదయ్యా, మేము మోటాళ్ళం అయ్యా. మా పిల్లలు అయితే మా 3 జీవితాలు అయిపోయినట్టేనయ్యా, మేము చచ్చిపోదామా. పిల్లలు పుట్టే అవకాశం లేదయ్యా, అంతకు తెచ్చుకున్నా 20 సంవత్సరాల పైన అవుతుంది అయ్యా. ఎక్కడ చూపించినా కూడా అవకాశం లేదన్నా. అన్నాక హాస్పిటల్ కాడికి వెళ్ళామయ్యా, అందుకని ఆ పాపను తెచ్చుకున్నామయ్యా. రక్షణ తీసుకొని ఇచ్చింది అయ్యా, ఇచ్చి మోసం చేసిద్దని మేము అనుకోలేదయ్యా. మోసం జరిగిందని చెప్పేసి మరి పోతే కదే అయ్యా కావాల్సింది. 3 రోజులు అవుతుందయ్యా. లేరయ్యా, వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారంట అయ్యా. వాళ్ళు లేరని చెప్పేసింది అయ్యా. చెప్పేది మీకేం భయం లేదమ్మా, ఏమన్నా వస్తే మాది బాధ్యత అంటే తీసుకొచ్చుకున్నామయ్యా. ఏంది ఇట్లేదయ్యా, మరి ఏం చెయ్యాలయ్యా. 3 రోజుల నుంచి బడికి ఆగలు పడుతున్నామయ్యా. నాకేడు నుంచి ఎడకోసారయ్యా ప్రశ్న. నేను బతుకుతాను అనుకోలేదు, నా బిడ్డ సలవాల నేను బతికాను. వాళ్ళు లేరమ్మా, నువ్వు పిల్లని తెచ్చుకున్నావు కదా అంతూ బతికేవమ్మా అన్నారమ్మా. నా పిల్లకి నేను బంగారు చేయించేపించానమ్మా. 3 రోజులు 4 పట్టాలు తెచ్చాను అమ్మ. అమ్మ నేను నెల అంత చేతిలో నుంచి జొడబిక్కుని ఎక్కించి తీసుకొచ్చుకున్నారయ్యా నా బాబును. ఆ బాబు లేని మేము బతకలేమయ్యి, దిగులేసుకునింది అయ్యా, దిగులేసుకుని బెంగ పెట్టుకునింది అయ్యి మా బాబు. రేత్రి వెళ్ళి అటు ఏడన్నా ఉండి పొగులు వచ్చి కూర్చున్నాం. రాత్రి అసలు పోలీసులు ఏడా మామూలుగా ఉండలేదు అయ్యా. ఉండైపోతాడు పోయి మళ్ళీ వచ్చాం. ఏళ్ళకి వెళ్ళి గదిలో వచ్చి 4 రోజుల నుంచి కూడా రక్షణ లేదయ్యా. కనీసం చూడట్లేదు అయ్యా. మీరు అన్న చూపిస్తున్నారా, తీసుకెళ్ళి వస్తున్నారు, వీడియో వాళ్ళు వస్తున్నారు, చెప్పండి అంటున్నారే కానీ ఎవరన్నా పిల్లని చూపించిన వాళ్ళు ఉండారయ్యా. ఎవరు చూపించలేదు కదా, మేమేం చేయమయ్యా. అమ్మమ్మ అనేది నేను వెళ్ళేటప్పుడు నేను వెళ్ళను అమ్మమ్మ, ఇంటికి వెళ్దాం రామమ్మ అని చేయి బొట్టుకు లాగినా కూడా పని అయ్యాని ఎక్కించుకొని తీసుకొచ్చారయ్యా. నేను కింద పడిపోయానయ్యా. పోలీసు వచ్చి కానిస్టేబుల్ వచ్చి నువ్వు ఆడమ్మాకమ్మ ఊరికమ్మ అన్నాడమ్మా. నేను లేనిదే కూర్చేపు ఉండదమ్మా. నా వెనకమాల వచ్చి బొబ్బున్నా రామా ఆడుకున్నా రామా. తెల్లవారుజామున 5 లేచిద్ది మా పాప. ఎవరో మా బిడ్డను మాకు ఇప్పించండి అయ్యా, రక్షణ చేయండి అయ్యా. మా బిడ్డని ఇప్పిస్తేనే మేము 3 ప్రాణాలు బతుకుతాయి అయ్యా, లేకపోతే మేము 3 చచ్చిపోతామయ్యా. ఆత్మహత్య చేసి సావాల్సి వచ్చిందయ్యా. మేము ఇంటికి వెళ్ళి మొఖం చూపిలేము అయ్యి జనానిగా. నా బిడ్డ లేరు, ఏమని తలకాయ ఎత్తుకొని బతకాలో.
అక్కడ ఇచ్చి వచ్చారమ్మ మీ పిల్ల అంటారయ్యా. ఇప్పిండయ్యా ఇప్పిండయ్యా అంత తప్పితే ఏం చెప్పలేమయ్య మేము. అయ్యా